హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. యమధర్మరాజు ఆకాశంలో నుండి గుప్తాతో మాట్లాడుతూ ఉంటారు. ఇకప్పుడు గుప్తా ఎలాగైనా సరే ఈరోజు పౌర్ణమి గడియల్లో ఆ బాలిక ఎవరో ఒకరి శరీరంలో ప్రవేశించే కంటే ముందే నేను ఆ బాలికను మన లోకానికి తీసుకొచ్చేస్తాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇకప్పుడు హఠాత్తుగా యమధర్మరాజు ఆకాశంలో నుండి మాయమైపోవడంతో గుప్తా షాక్ అవుతూ, ఇదేంటి ప్రభువుల వారు సడన్గా మాయమైపోయారు, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు కదా అని చెప్పి గుప్తా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆరు ఏడుస్తూ నిలబడి ఉంటుంది. ఆరు తన మాటలు వినేసిందని గుప్తాకి అర్థమవుతుంది. నేను ఎందుకు చెబుతున్నానో విను బాలిక, నువ్వు చూడాల్సినవన్నీ చూసేసావు, తెలుసుకోవాల్సినవి అన్నీ కూడా తెలుసుకున్నావు కదా, మరి ఇంకా ఇక్కడ ఎందుకు, పద బాలిక మా లోకానికి వెళ్ళిపోదాం అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ఆరు, గుప్తా గారు, నేను ఎవరు నన్ను మోసం చేసినా కూడా మీరు నన్ను మోసం చేయరని మిమ్మల్ని బలంగా నమ్మాను, కానీ మీరు కూడా నన్ను మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఆరు ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, నేను కూడా ఈ విషయంలో ఏమీ చేయలేను బాలిక, ఎందుకంటే ఇది నా కర్తవ్యం, దయచేసి నా మాట విను బాలిక, నీ కుటుంబంతో నీ బంధాలు ఎప్పుడూ కూడా తెగిపోయాయి అని చెప్పి అలా ఉంగరాన్ని పట్టుకొని మంత్రం చదువుతూ ఉంటాడు. గుప్తా అలా మంత్రం చదువుతూ ఉండగానే అప్పుడు ఆరు ఇంట్లోకి పరిగెడుతూ ఉంటుంది. మరో పక్క గోర ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఇక అలా ఆరు లోపలికి పరిగెత్తేసరికి గుప్తాకి ఆరు ఎవరి శరీరంలోకో ప్రవేశించడానికే వెళ్ళిందన్న విషయం అర్థమయ్యి ఆగు బాలిక అని చెప్పి గుప్తా లోపలికి వస్తాడు. ఇక సదాశివం గారు సోఫాలో కూర్చొని, ఏమి నిర్మల, ఎంతసేపే పేపర్ తీసుకురా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. బాలిక అని చెప్పి, బాలిక ఇతని శరీరంలో కూడా లేదు, మరి ఇంకెవరి శరీరంలో ఉండుంటుంది అని చెప్పి నిర్మలమ్మ వైపు చూస్తూ ఉంటాడు. అబ్బబ్బా, ఎన్నిసార్లు చెప్పాలండి పేపర్ గురించి, నన్ను అడగొద్దని, రాతోడిని అడగండి అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రాతోడు ఇంట్లోకి వస్తాడు. రాతోడి శరీరంలో ఆరు ఉందేమోనని చెప్పి రాతోడి వైపు చూస్తూ ఉంటాడు. ఇకప్పుడు రాతోడ్, సార్ ఇదిగోండి సార్ మీకు కావాల్సిన పేపర్, పాపం మేడంకి ఏం తెలుస్తుంది పేపర్ గురించి, నన్ను అడగండి సార్ అని చెప్పి టేబుల్ మీద పేపర్ పెట్టేస్తాడు. ఇంటికి పిల్లలకు స్కూల్కి టైం అవుతుంది కదా, రెడీ అయ్యారా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు గుప్తా పిల్లల రూమ్కి వెళ్తాడు. మొదట అమ్మో అలా సీరియస్గా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ బాలిక ఈ పిల్ల పిచ్చుక శరీరంలో కానీ ఉందా అని చెప్పి గుప్తా బాలిక అని పిలుస్తూ ఉంటాడు. ఒరే, ఇట్లా లాస్ట్ మినిట్లో హోంవర్క్ చేయకపోతే ముందు రోజే కంప్లీట్ చేసుకుని ఉండొచ్చు కదా అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఇదంతా ఆ ఆకాష్ గాడి వల్లే జరిగిందక్క అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు. వీళ్ళ శరీరాల్లో లేదంటే మరి ఆ చిన్న పిల్ల పిచ్చుక శరీరంలో ఉండుంటుందా అని చెప్పి గుప్తా అంజు వైపు చూస్తూ ఉంటాడు. ఉదయాన్ని ఏంటి మీ గోల, నాకు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. మెల్లిగా మాట్లాడుకోలేరా, చిన్నగా మాట్లాడుకోండి అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇంతలో బాగి ఎక్కడికి వస్తుంది. ఒకవేళ ఈ బాలిక శరీరంలో అని చెప్పి గుప్తా బాగి వైపు చూస్తూ ఉంటాడు. నీ బాధ ఏంటి మిస్ అమ్మ, నువ్వెందుకు వచ్చావని చెప్పి అంజు అంటూ ఉంటుంది. అంజు పాప మీకు క్యారేజ్ తీసుకొని వచ్చాను అని చెప్పి బాగి క్యారేజ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వీళ్ళెవరి శరీరంలో లేదంటే ఖచ్చితంగా ఆ బాలిక శరీరంలోనే ఈ బాలిక ప్రవేశించి ఉంటుంది అంటూ గుప్తా ఆ రోజు మనోహరి నీ కుటుంబంలో ఒకరి ప్రాణాలు తీస్తాను అంటూ బెదిరించిన మాటలు గుర్తు చేసుకుని పరుగున మనోహరి గది వైపు వెళ్తూ ఉంటాడు. ఇక మనోహరి కిటికీ దగ్గర నిలబడి ఉంటుంది. బాలిక, ఈ బాలిక శరీరంలో ఉంది నువ్వేనని నాకు తెలుసు, మర్యాదగా ఆ బాలిక శరీరంలో నుండి బయటకు రా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక వెంటనే గోర మనోహరి ఇద్దరూ కలిసి ఆరుని బంధించడానికే ప్లాన్ చేసిన విషయం తెలుసుకున్న గుప్తా, చూడు బాలిక, నీ మంచి కోరే చెబుతున్నాను, ఈ బాలిక ఆ రోజు నిన్ను రెచ్చగొట్టింది నిన్ను బంధించడానికే, ఆ గోర ఈ బాలిక ఇద్దరూ కలిసి పన్నాగం పన్నారు, దయచేసి నా మాట విను, ఆ బాలిక శరీరంలో నువ్వు ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, బయటకు వచ్చేసాయి అని గుప్తా అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు, లేదు గుప్తా గారు, నేను మనోహరి శరీరంలో నుండి బయటకు రాను, నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, ఇప్పుడు నేను బయటకు వచ్చినా రాకపోయినా మీరు ఈరోజు ఎలాగైనా సరే నన్ను తీసుకెళ్ళిపోతారని నాకు తెలుసు, అందుకే నేను ఎలాగైనా సరే నిజాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మా కుటుంబానికి వచ్చిన సమస్య కలకత్తాతోనే
మొదలైందని నాకు అనిపిస్తుంది. అసలు రణవీర్ మనోహరి తన భార్య అని మా ఆయనకు ఎందుకు చెప్పట్లేదో, మనోహరిని ఎందుకు తనతో పాటు తీసుకెళ్ళిపోవట్లేదో ఈరోజు ఎలాగైనా సరే కనుక్కుంటాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఆ బాలిక నిన్ను రెచ్చగొట్టి కావాలనే నువ్వు తన శరీరంలోకి ప్రవేశించేలాగా చేసుకుందని చెప్పి గుప్తా అంటూ ఉంటే, చూడండి గుప్తా గారు, మనోహరి రెచ్చగొట్టడం వల్ల నేను తన శరీరంలోకి ప్రవేశించలేదు. నేను నిజాలు తెలుసుకోవాలనుకున్నాను కాబట్టే తన శరీరాన్ని ఆవహించానని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. దయచేసి నా మాట విను బాలిక, నువ్వు పెద్ద ప్రమాదంలో చిక్కుకోబోతున్నావు అని చెప్పి గుప్తా ఆరుని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ఆరు మాత్రం గుప్తా మాటలు వినిపించుకోకుండా, లేదు గుప్తా గారు, ఈరోజు ఎలాగైనా సరే నేను నిజాలు తెలుసుకొని తీరాలి అంటూ అలా కారులో వెళ్ళిపోతూ ఉంటుంది. మరోపక్క రాథోడ్, సోల్జర్స్ అందరూ రెడీ కదా, స్కూల్కి టైం అవుతుంది పదండి అని చెప్పి పిల్లల్ని స్కూల్కి కార్లో తీసుకుని వెళ్తూ ఉంటే, ఇకప్పుడు అంజుకి మనోహరి ఒక తాయెత్తు కట్టమని ఇచ్చిన విషయం గుర్తుకు వచ్చి బ్యాగ్లో తాయెత్తుని బయటకు తీస్తుంది. రాథోడ్, అర్జెంటుగా కార్ని వెనక్కి పోనివ్వు, మనోహరి ఆంటీ నాకు ఒక పని చెప్పింది, నేను ఆ పని చేయాలి అని అంటూ ఉంటుంది. ఏం పని అంజు పాప అని రాథోడ్ అడుగుతాడు. ఇదిగో ఈ తాయెత్తు ఆంటీ తన చేతికి కట్టమంది అని చెప్పి అంజు అంటూ ఉంటే, ఆవిడ అలాగే చెబుతుందిలే అంజు పాప, కావాలంటే సాయంత్రం కడుదులే అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. అవునంజు, స్కూల్కి టైం అవుతుంది, కావాలంటే ఆ తాయెత్తు సాయంత్రం కట్టొచ్చు అని అమ్మ వాళ్ళు ఆపుతూ ఉంటారు. లేదమ్మో, ఒకవేళ పొద్దున్నే కట్టాలేమో, మీరు కావాలంటే స్కూల్కి వెళ్ళండి, నేను వెనకాల డాడీతో వస్తాను అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ప్లీజ్ అంజు, చెప్పేది విను అని అమ్మ వాళ్ళు ఎంత చెప్పినా కూడా అంజు వినదు. పోనీ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. లేదు రాథోడ్, పక్క సందులోనే కదా ఇల్లు, నేను నడుచుకుంటూ వెళ్తాను, అమ్మ వాళ్ళకు స్కూల్కి లేట్ అయిపోతుంది, మీరు వెళ్ళండి, నేను డాడ్తో స్కూల్కి వస్తాను అని చెప్పి ఎవరెంత చెప్పినా కూడా అంజు వినిపించుకోకుండా, ఆంటీ మొట్టమొదటిసారి నాకు ఒక పని అప్పగించారు, ఎలాగైనా సరే నేను ఆంటీ చెప్పిన పనిని చేయాలంటూ అలా అంజు ఆ తాయెత్తుని చేత పట్టుకొని ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక ఇంతలో మనోహరి కారులో వెళ్ళిపోతూ ఉంటే, ఆంటీ ఆంటీ అంటూ అంజు మనోహరిని పిలుస్తూ ఉంటుంది. ఇక అయినప్పటికీ మనోహరిలో ఉన్న ఆరు అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ రణవీర్ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇదేంటి ఆంటీ తాయెత్తు కట్టమని చెప్పి నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పి అంజు అనుకుంటూ ఉంటుంది. ఇక అంజు చేతిలో ఉన్న తాయెత్తుని చూడగానే గుప్తా, ఈ తాయెత్తు ఆ గోర మనోహరికి ఇచ్చిన తాయెత్తు ఈ బాలిక దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఈ బాలిక పెద్ద ప్రమాదంలో చిక్కుకోబోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక ఇంతలో ఆకాశంలో నుండి యమధర్మరాజుల పిలుపు వినిపిస్తూ ఉంటుంది. యమధర్మరాజా, ఈ బాలిక నేను ఎంత చెప్పినా కూడా వినిపించుకోవడం లేదు, ఆ బాలిక శరీరంలోకి ప్రవేశించిందని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. నీకు నేను ఒక్క పని అప్పచెబితే అది కూడా చేయడం చేత కాలేదు గుప్తా, ఇప్పుడు నువ్వు ఆ బాలికను ఎలా తీసుకొస్తావు అని చెప్పి యమధర్మరాజు అడుగుతూ ఉంటాడు. నాకు కూడా అదే ఏం తోచడం లేదు యమధర్మరాజా, ఏం చేయాలో ఏంటో అని గుప్తా అంటూ ఉంటే, ఇక సడన్గా యమధర్మరాజుల వారు ఆకాశంలో నుండి మళ్ళీ మాయమైపోతారు. మరోపక్క అమర్, నిర్మలమ్మ, సదాశివం వీళ్ళంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. బాగి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అమర్ దగ్గరికి వచ్చి ఎవండి ఇడ్లీ అని చెప్పి బాగి అంటూ ఉంటే, అమర్ మాత్రం దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటండి, ఏం జరిగింది, ఇడ్లీ మీకు నచ్చలేదా, పోనీ వేరే ఏదైనా టిఫిన్ తీసుకురమ్మంటారా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. దాంతో అమర్, నాకు అసలు ఏ టిఫిన్ వద్దు మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో సదాశివం గారు అమర్తో, ఏమైంది నాన్న, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు అమర్, ఈరోజు ఏదో జరగబోతుందని నాకు అనిపిస్తుంది నాన్న అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ బాధపడుతూ ఉంటే నిర్మలమ్మ, సదాశివం, బాగి వీళ్ళంతా కూడా అమర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.